హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ద క్రికెట్ స్ట్రాటజీ. మ్యాచ్ నెంబర్ 17 డబుల్ హెడ్డర్లో ఫస్ట్ మ్యాచ్ చెన్నైలో జరుగుతుంది. చెన్నైకి ఢిల్లీకి మధ్య. కేఎల్ రాహుల్ అయితే మ్యాచ్లోకి వచ్చాడు లీవ్ తీసుకునేసి. సో టాస్ విన్ అయ్యారు. డీసీ బ్యాటింగ్ ఎంచుకున్నారు. బ్యాటింగ్ స్టార్ట్ పెట్టి 183 కొట్టారు, 6 వికెట్స్ లాస్కి. సరే ఓకే, మన కేఎల్ రాహుల్ వచ్చేసి ఆయన ఫస్ట్ మ్యాచ్ కాబట్టి ఐపీఎల్ ఫస్ట్ 50 చేసుకున్నాడు. 51 balls 77, 150 స్ట్రైక్ రేట్లో అయితే కొట్టాడు. ఒక 3 6లు 6 4లు కొద్దిగా బాగా ఆడాడు. ఆ తర్వాత మిగతా వాళ్ళు పూరెల్ కానీ, అక్సర్ కానీ, రిజ్వీ కానీ, స్టబ్స్ కానీ అందరూ ఆట వచ్చి వెళ్ళారనమాట. ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు అంతా తీశారు. సరే 183 డీసెంట్ ఎనఫ్ స్కోర్. అంటే మన వాళ్ళు 170 పైన కొట్టలేదు కదా, చేజ్ చేయలేదు కదా చెన్నై. సరే చేజింగ్కి వచ్చారు చెన్నై. స్టార్టింగ్ రావడం రచిన్ రవీంద్ర వెళ్ళిపోయాడు, కాన్వే వెళ్ళిపోయాడు, రుతురాజ్ గైక్వాడ్ వెళ్ళిపోయాడు. విజయ్ శంకర్ 69 కొట్టాడు, 54 బాళ్ళు. ఆయన చాలా కాలం తర్వాత 50 అయితే కొట్టాడు. ఆ తర్వాత శివం దూబే వెళ్ళిపోయాడు, రవీంద్ర జడేజా వెళ్ళిపోయాడు. ధోని వచ్చి 26 బాళ్ళు 30 రన్లు కొట్టారు. వీళ్ళు 20 ఓవర్లకి 158, 5 వికెట్ల నష్టానికి అయితే ఓడిపోయారు చెన్నైలో. సరే విజయ్ శంకర్ ఆయన చాలా కాలం తర్వాత 50 కొట్టించారా, డీసీ వాళ్ళు కొట్టించారా అనేది మటుకు అర్థం కాలే. ఈయన కొట్టాడా, డీసీ వాళ్ళు కొట్టారా అని. ఎందుకంటే స్టార్టింగ్ ఉన్నప్పుడు బౌలింగ్ వేస్తే స్టార్క్ అసలు ప్లంబ్ ఎల్పి తీసుకోలేదు. ఆ తర్వాత రన్అవుట్ కాలేదు. ఆ తర్వాత 2 క్యాచ్ డ్రాపులు. వాడిని నువ్వు ఆడరా బాబు, నువ్వు నిల్చుంటే చాలు, మేము గెలిచేస్తాం అన్నట్టుగా ఆడిచ్చినట్టు ఉంది. కానీ వీడు కూడా ఏదో ఊపుతా ఉన్నాడు, అటు ఊపుతున్నాడు. 3D ప్లేయర్ అసలు ఏదేదో జరిగి మొత్తానికైతే ఇటు పోయి మ్యాచ్ని అయితే ఓడదొబ్బారు హ్యాపీగా. సో కాల్డ్ తలా ధోని అరగదీస్తాడు, ఉంటాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు అంటే అవి కూడా ఏమీ లేవు. అసలు ఏమీ చేయకుండా మనోడు ఏదో అటు ఇటు ఆడి మొత్తానికి ఓడదొబ్బాడు. చెన్నై కూడా వరుసగా ఓడిపోతుంది. ఫస్ట్ మ్యాచ్ గెలిచింది, తర్వాత ఓడిపోతుంది. కాకపోతే రన్ రేట్ బాగుంది. మనము ఓడిపోవడం కూడా భీకరంగా ఓడిపోతూ ఉన్నాం. పెద్ద రన్ రేట్ కూడా మనకి ఇది కాకుండా ఉంది. సో ఏంది పరిస్థితి? ఇప్పుడు టేబుల్ చూసామంటే లాస్ట్లో యాజ్ యూజువల్ మంది ఎస్ఆర్హెచ్ ఉన్నాము. మన పైన సిఎస్కే ఉన్నారు, దానిపైన ముంబై ఉన్నారు. అందరు 2 పాయింట్లు ఉన్నారు అనమాట. టేబుల్ టాప్ డీసీ చేసింది 6 points ప్లస్ 1.257 రన్ రేటు. టేబుల్ టాప్ అయితే చేసింది. మిగతా వాళ్ళన్న 4 ఆర్సీబీ, జీటీ, పంజాబ్, కేకేఆర్, లక్నో, ఆర్ఆర్ అన్నీ అసలు ఫోర్లు ఉన్నాయి. ఇది ఆర్ఆర్ ఏంద్ర అంటే నెక్స్ట్ మ్యాచ్ ఆల్రెడీ 2 మ్యాచ్లు అయిన తర్వాత రికార్డ్ చేస్తున్నాం కాబట్టి అది ఇదైందనమాట. సో ముంబై, సిఎస్కే ఇది చివరాఖరికి తోపు టీంలు అనుకునేవన్నీ పక్కన పోయింది. అది 5 సార్లు కప్పు గెలిచింది ముంబై. చెన్నై ఒక 5, హైదరాబాద్ ఒక 2 సార్లు అనుకున్నాం. డీసీగా ఒకసారి, ఎస్ఆర్హెచ్గా ఒకసారి. సో మొత్తం 10, 12, 18ది ఇది. దీంట్లో 12 సార్లు కప్పు గెలిచిన వాళ్ళు బాటమ్ 3 ఉన్నారు. అది ఈసారి ఐపీఎల్. ఎవరెవరు పైకి వెళ్తున్నారు? పంజాబు, ఇది డీసీ అయితే బ్రహ్మాండంగా అయితే ఉంది. టీం కరెక్ట్గా సెట్ అయినట్టున్నారు. పంజాబ్ది కూడా ఏం కథ అన్నది మనం నెక్స్ట్ మ్యాచ్ గురించి చూద్దాము. కాకపోతే ఈ మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్ లాస్ట్ ఇయర్ అయితే 200 అవలీలకు కొట్టారు. 240, 50. ఎస్ఆర్హెచ్ అయితే ఇరగదీసిందండి. 240s, 250, 60, 70s, 80s, 287 దాకా కూడా పోయింది. ఈసారి మనం 286 కొట్టాము. దాని తర్వాత అంతే. ఇంకా దాని తర్వాత మన వాళ్ళందరూ బ్యాటింగ్ మర్చిపోయినట్టున్నారు. ఏమైంది అది బ్యాట్ పట్టుకోవడం వచ్చో లేదో అన్నట్టు ఆడుతూ ఉన్నారు. సో అందరూ అటు ఇటు ఆడి మొత్తానికైతే ఇది చేస్తూ ఉన్నారు. చెన్నై కూడా యాక్చువల్గా రుతురాజ్ గైక్వాడ్, కాన్వే ఓపెనింగ్ వస్తారు. 1 down రచిన్ రవీంద్ర వస్తారు. అది ఫాలో అవ్వంటారా బాబు అంటే లేదు, రచిన్ రవీంద్ర, కాన్వే పెట్టారు. మనకి రుతురాజ్ గైక్వాడ్ వచ్చి మనోడు కొద్దిగా టైం తీసుకొని ఇదవుతాడు. కాన్వే వచ్చి కొట్టేస్తాడు. రచిన్ రవీంద్ర స్టెబిలిటీ ఇస్తాడు. వీళ్ళని అటు ఇటు మార్చారు. కొద్దిగా వికెట్ పడేసరికి ఫంక్ అయిపోతూ ఉన్నారు.
ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవడు పెద్ద బ్యాట్ పట్టుకోలే. ఇంతకుముందు అయితే శివం దుబే కూడా బాగా హిట్టింగ్ చేసేటోడు. ఇప్పుడు ఆ మనోడు ఇంపాక్ట్ సబ్కి వస్తున్నాడు, అర్థం కావట్లేదు. విజయ్ శంకర్ ఓకే 60 కొట్టాడు, కానీ ఎందుకు ఉంటాడు మనోడు, ఏం 3Dయో నాకైతే మనోడు అర్థం కాదు. ఎప్పుడు పెద్ద ఆయనపై నాకు పెద్ద మంచి ఒపీనియన్ లేదు, ఏం లేదు. అనవసరంగా ఇది చేశారు అని ఓకే ఇది తప్పించి ఇంకేం లేదు. మ్యాచ్లు అన్నీ కొద్దిగా ఇప్పుడు 200 బిలో 180s to 200లో కొడుతున్నాయి, గెలుస్తూ ఉన్నాయి, బ్రహ్మాండంగా అయితే ఆడుతూ ఉన్నాయి. మళ్ళీ ఒక రియల్ ఐపీఎల్ సిచ్యువేషన్కి అయితే వచ్చారు. సో నెక్స్ట్ చూద్దాం మనం ఏమాత్రం వీళ్ళు ఆడతారు, ఏమి కథ అనే దాన్ని బట్టి. సో నెక్స్ట్ మ్యాచ్ ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందాము, మ్యాచ్ నెంబర్ 18 గురించి. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా కావాలంటే మటు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.